కులగణన నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర బీసీ సంఘం యువజన అధ్యక్షులు మద్దులూరు సుభాష్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ చిత్రపటానికి మంత్రి సత్యకుమార్ యాదవ్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారేష్, ప్రధాన కార్యదర్శి యశన్ బాబు, కొడవలూరు రమేష్, కన్సర్ల హరీష్, రాజురు మురళి తదితరులతో కలిసి పాలాభిషేకం చేశారు. సామాజిక న్యాయం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్న ప్రధాని మోదీ అని మంత్రి కొనియాడారు. ఎన్నో ఏళ్లుగా కులగణన వాయిదా పడుతుండటంతో అన్ని రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ కులగణన కోసం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. ఆర్ కృష్ణ గారు పోరాట ఫలితం ఈరోజు బీసీ అయినటువంటి నరేంద్ర మోడీ గారు జనగణనతో పాటు కులగణన చేయడం ఎంతో హర్షించదగ్గ విషయం. అదేవిధంగా ఇది మా బీసీల అభ్యున్నతికి తొలిమిట్టిగా మేము భావిస్తున్నాము. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు బీసీల అభివృద్ధి కోసం చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా బీసీలకి 50% రిజర్వేషన్ కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న 70% మంది బీసీలు ఉన్న బీసీలకి రాజకీయ అభివృద్ధి కావాలని ఈ సమావేశం పూర్తిగా మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర మంత్రి వాళ్ళు సత్యకుమార్ రావడం ఎంతో ఆనందం కలిగించింది. మా యువత ఇప్పటి వరకు సత్యకుమార్ కోసం ఎంతోసేపు వెయిట్ చేసి ఆయన వస్తే చూసి వెళ్ళాలని చెప్పి ఇంచుమించు 3 గంటలు కూడా వెయిట్ చేశారు. సత్యకుమార్ గారు మన బీసీలందరికీ రాష్ట్రం అంతా ఒక ఆదర్శంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ దేశ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ సామాజిక న్యాయానికి నిజమైన నిర్వహణ చెప్తూ బలహీన వర్గాలకి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అనేక రకాలైన సంక్షేమ పథకాలు, అది ముద్రా యోజన కావచ్చు, లేదా స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, ఇట్లాంటి అనేక రకాలైన వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అణగారిన వర్గాల, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా వారికి ప్రధానమంత్రి అయిన తర్వాత రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎన్సీబీసీకి ఒక రాజ్యాంగ భద్రత కల్పించి ఇవాళ 600 కులాలకు పైగా న్యాయం చేసే పని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేశారు. అది మాత్రమే కాకుండా 1931 నుంచి ఈ దేశంలో కుల గణన జరగకపోతే అనేక ప్రభుత్వాలు కలేల్కర్ రికమెండేషన్స్ని బుట్ట దాఖలు చేస్తే, తర్వాత బీపీ మండల్ కమిషన్ రికమెండేషన్ బుట్ట దాఖలు చేస్తే, ఇన్ని సంవత్సరాలు కులగణన చేయాలని ఆలోచన చేయకపోతే రాజ్యాంగ సవరణ చేసుకొచ్చి ఇవాళ రాష్ట్రాలకు కులగణన చేయడానికి అధికారం ఇవ్వడమే కాకుండా రాష్ట్రాల్లో కులగణన సరిగా చేయట్లేదు, శాస్త్రీయంగా జరగట్లేదు. కాబట్టి దానివల్ల బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇవాళ కేంద్రమే కులగణన చేయడానికి, జనాభా గణనతో పాటు కులగణన చేయడానికి ముందుకు రావడం, ఇటువంటి అద్భుతమైన ఆలోచన చేయడం వల్ల ఇవాళ రాష్ట్రంలో, దేశంలో 55% పైగా ఉన్న బలహీన వర్గాలకి నిజంగా ఒక న్యాయం జరుగుతోంది. దాని కారణంగా ప్రధానమంత్రి గారిని నేను 55% బీసీల తరపున, మరీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ బలహీన వర్గాలందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ వారికి పాలాభిషేకం చేయడం కానీ, లేదా ధన్యవాదాలు చేయడం వల్ల వారి జాతికి చేస్తున్న సేవల్ని మనం అందరం గుర్తించినట్టుగా తెలుస్తున్నది. అయితే ఇటువంటి ఒక బలహీన వర్గానికి సంబంధించిన నాయకుడు ఈ దేశానికి సారథ్యం వహించగలడా, సారథ్యం వహించి ప్రజల మన్నలను పొందగలడా అనే ఆలోచన చేస్తుంది. బలహీన వర్గాలకి పాలన చేయడం చేత కాదు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో 13 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కానీ, 11 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఉంటూ ఇవాళ ప్రపంచ నేతల చేత కీర్తించబడుతూ ఇవాళ ప్రపంచం ముందు ఒక విశ్వనాయకుడిగా తనను తాను ప్రధానమంత్రి గారు ఆవిష్కరించుకొని తను ఈ దేశానికి ఇంత ప్రపంచానికి విశ్వనాయకుడిగా ఎదుగుతున్న నేపథ్యంలో కూడా ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా తను ప్రధానమంత్రిగా కాకుండా ఒక ప్రధాన సేవకుడుగా అభివర్ణించుకుంటూ ఒక బీసీలకు అవకాశం ఇస్తే ఒక సమర్థవంతమైన పాలనను అందించగలరు, దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళగలరు, పేదరిక నిర్మూలన చేయగలరు, వ్యవసాయ రంగానికి ఊతం అందించగలరు, మొత్తంగా బలహీన వర్గాలు కానీ, అణగారిన వర్గాలు కానీ, పేద వర్గాలకు కానీ వారి జీవితాల్లో వెలుగులు నింపగలరు అనే విషయాన్ని రుజువు చేసి చూపించాడు ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. అటువంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండడం నిజంగా గర్వకారణంగా ఉంది. మరీ ప్రధానంగా ఈ బలహీన వర్గాల నుంచి వచ్చిన నాయకుడు ఇవాళ ఆ స్థాయికి ఎదగడం అనేది బలహీన వర్గాల అందరికీ కూడా గర్వకారణంగా ఉంది.